ఏంటక్క మళ్ళీ కలుద్దామని చెప్పినావు ఏంటో చెప్పు. రాము గురించి మాట్లాడడానికి రమ్మన్న చెల్లె, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. నువ్వు నిన్న రాముని హక్ చేసుకోవడం నాకు నచ్చలేదు అక్క. రాము టాపిక్ తీయకు, నాకు కోపం వస్తుంది. ఏంది చెల్లె, అందరు నాతో ఇట్లనే మాట్లాడతారు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అసలు. నువ్వు చేసేది కరెక్ట్ అయితే అందరు సపోర్ట్ ఉంటారు అక్క. నువ్వు చేసేది కరెక్ట్ కాదు కదా మరి. రాము పనుడు కాబట్టి మీ ప్రాబ్లం కదనే, అదే రాము ఏదైనా జాబ్ చేసి ఇట్లా మాట్లాడుతురా మీరు? అంతే కదా అక్క, ఏమైనా జాబ్ చేసే వాళ్ళకు ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఈ పనుల్లో ఎవరు లవ్ చేస్తారా? చెల్లె నువ్వు కూడా మొత్తం అన్న లెక్కనే మాట్లాడుతున్నావు. ఎంతసేపు జాబ్ డబ్బులు ఉన్న వాళ్ళని చూస్తారా అని, మంచి మనుషులను చూడరా? నిన్న రామే కదా నువ్వంటే ఇష్టం లేదని చెప్పిండు. అతనికి ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు ఇంత చేస్తాను? రాముకి నేను ఇష్టమో లేదో నాకు తెలిసి చెల్లె, నీ ముందు చెప్పినంత మాత్రం అయిపోతుందా ఇష్టం లేదని? మరి అన్వేష్ బావని ఏం చేస్తావే? ఇన్ని రోజులు నిన్నే పెళ్లి చేసుకుందామని వెయిట్ చేసిండు కదా. చెల్లె నాకు అన్వేష్ బావ అంటే ఇష్టము, నా కోసం వెయిట్ చేయమని నేను చెప్పినా, నేనేం చేస్తా దానికి వెయిట్ చేస్తే? నువ్వు ఈ విషయం అన్వేష్ బావకి ఎప్పుడో చెప్తే అయిపోవు కదా, ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలే? వామ్మో, నీకు అన్న గురించి తెలుసు కదా, ఈ విషయం చెప్పింది అనుకో నన్ను వెంటనే బావకిచ్చి పెళ్లి చేస్తారు ఇక. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? ఇంట్లో తెలిసింది ఇంకో అస్సలు మంచిగా ఉండదు. నాకు కూడా అదే భయం అవుతుంది, ఏం చెప్పాలో అర్థమైతలేదు. అక్క మీ అన్నకు మా అన్నకు అస్సలు పడదు అక్క. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినా అనుకో నన్ను కూడా